నేను మధ్య సార్కి గణేష్ మధ్యలో బ్రో కైరన్ వెనక్కి జో .1 నెక్స్ట్ నెక్స్ట్. ఓకే. ఈరోజు మన గణేష్ అనంతపురంలో ఏటీపీ సోగ్గాడు ఛానల్కు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. తొందరలో నీకు 1 million సబ్స్క్రైబర్స్, తర్వాత 1 crore సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే రేంజ్లో నువ్వు కూడా దూసుకుపోవాలని కోరుకుంటున్నా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంతే నరుకో. ఎప్పటికీ పెళ్లి కొడుకే అంతే నువ్వు చేసుకో. ముఖ్యంగా ఇవన్నీ రావడానికి వస్తాను. ఇవన్నీ రావడానికి ముఖ్య కారకుడు శిక్షణ చూపించు. అసలు గణేష్ ఇట్లా తయారవడానికి శిక్షనే మూల కారణం. శిక్ష ప్రోత్సహించినాడు, శిక్ష హ్యాండ్ ఇచ్చినాడు, అంటే సహకారం అందించినాడు, సహాయం అందించినాడు. ఆ రకంగా శిక్ష నిలబెట్టినాడు. శిక్ష గణేష్ని అసలు ఆదుకున్నది అదే అంతే. అట్లా ఈరోజు గణేష్ తన సొంత టాలెంట్తో 1 lakh సబ్స్క్రైబర్స్ సాధించినాడండి. అసలు ఈ కాలంలో 1 lakh సబ్స్క్రైబర్స్ రావడం చాలా చాలా కష్టం. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోరు, గుడ్డిగా టిక్కులు కొట్టుకుంటూ పోతుంటారు లైక్లు. అది కూడా కష్టమైపోయింది రాను. ఓకే సరే. ఎనీహౌ నువ్వు పట్టుకో కేక్, కత్తి నువ్వు పట్టుకో, నీది శిక్ష పట్టుకుంటాడు. కత్తి నువ్వు పట్టుకుంటే శిక్ష నీది పట్టుకుంటాడు, నేను శిక్ష పట్టుకుంటా. చెయ్యమ్మా. కాదు వద్దులే నా పొగ ఏసీ దెబ్బతింటే. 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన శుభ సందర్భంగా కేక్ కట్ చేసినాం. కట్ చేయమ్మా. అందరిది నీకు తీసాం కాదు, నిన్ను కూడా వీడియోలో తీస్తామని చెప్పు. పర్లేదు పెళ్ళికి పోవాలా. కంగ్రాచులేషన్స్ గణేష్. బాగా ఇట్లాగే మంచిగా వీడియోలు అన్ని చేస్తూ యూత్కి తీసుకు. విపరీతమైన చెడబుద్ధితో ఉన్నాడు గణేష్. మాట అయితే సెక్షన్ ఇప్పుడు ప్రదీప్ పెట్టినాడు. కేక్ అని అనుకుంటాను. హ్యాపీ బర్త్డే. ఎవరు ఈరోజు బర్త్డేలు ఎవరు లేవా? నీది బర్త్డే చేసుకున్నావురా? మేలోనా? హ్యాపీ బర్త్డే కిరణ్. అందరూ గణేష్కి తినిపించండి కేక్. కిరణ్ అందరూ వచ్చి గణేష్కి తినిపించండి. అమ్మా నువ్వే తినిపించాం. మీరు తినిపించినా రే ఎవడరా గుడ్లు వద్దు. ఎవరు? అవునా? ఏం పేరు గణేషేనా? రోజు చాలా గ్రాండ్గా గణేష్ 100K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ భారీగా నడిచింది. అసలు ఇంత గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఈరోజు మనందరం కూడా చాలా అదృష్టవంతులం ఉండాలి. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా అదృష్టవంతులం కూడా ఉండాలి. ఎందుకంటే గణేష్ ఈరోజు 1 lakh సబ్స్క్రైబర్ సాధించడం అంటే ఎంతో అచీవ్ చేసినాడని చెప్పి అంటే అది ఓడేసి ఉన్నాయినా తొక్కుతారు అందరూ. ఫుడ్ తొక్కకూడదు ఎప్పుడే కానీ గుర్తుపెట్టు. టిష్యూలు తీసుకొస్తారు. ఇప్పుడు హాట్ అయింది తెచ్చుకోలేదా మీరు?
తెచ్చుకోకూడదా? ఇంత తెచ్చినా 50 రూపాయలు పెట్టి మిక్చర్ తెచ్చింటే అందరూ తిట్టుకోకుండా పోతాను. అది కూడా వస్తుంది సార్ దాంట్లో. ఆ. నువ్వే తిను 100K. వా నువ్వే తినేసి సార్. 100K నోట్లో పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ. మనకు నువ్వు నాకు పొద్దున్న లేస్తేనే బ్రష్ చేసుకొని నోట్లో కనబడతావు. సాయంత్రం అయితే నోట్లో అంతా కారుతా ఉంటది పేస్ట్. పేస్ట్ గురించి మాట్లాడిన అది కూడా తప్పేనా సార్? మేము ఫీల్ థ్యాంక్ యూ మా కోసం క్యారెక్టర్ చేసినందుకు. అబ్బా యాక్చువల్ గా ఏంటంటే A1 నిందితుడు స్క్రీనింగ్ టైమ్ లో సార్ ఒక ఇంపార్టెంట్ వర్క్ పడి హైదరాబాద్ కి వేరే మీటింగ్ అటెండ్ అయ్యారు. సార్ రాలేకపోయారండి. అందుకని సార్ కి మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పుకుంటూ, లేదు సార్ కెమెరాకి చెప్తున్నా నేను. చెప్పు. సో సార్ కూడా దాంట్లో మంచి క్యారెక్టర్ చేశారు. సో అంటే సార్ ఇంకా పెద్ద క్యారెక్టర్ ఉన్నది, బట్ సార్ కి డేట్ సార్ ఈ రోజు ఇది వచ్చిందంటే ఆ రోజు శిక్ష నా కోసం ఆ క్యారెక్టర్ చేసినందుకేనండి. సో సార్ ఎమోషనల్ చూడాలి అనుకుంటే జిఎంఎస్ గ్యాలరీలో యూట్యూబ్ ఛానల్ లో తప్పకుండా సిరీస్ చూడండి. మీరు లింక్ పెడతా నేను. కిరణ్ సార్ మీరు కూడా ఏమో చెప్పండి సార్ A1 నిందితుడు గురించి. A1 నిందితుడు అదొక అద్భుతం, అదొక మచ్చు తొనక. ఏం చెప్పాలా? మాంసం తొనకని చెప్పాలా? ఇష్టం సార్, మీరు ఏం చెప్పినా వింటాం. బాగుందండి. మంచి 2.5 hours ఫిల్మ్ చాలా చక్కగా తీశారు. చాలా అంటే నేను కూడా 1 hour తగ్గించినారా? ఫస్ట్ తీసింది 2.5 hours కదా, ఎడిటింగ్ లో మొత్తం పోయిందా? ఓకే అంటే 1 hour ఫిల్మ్ ఊరికి క్యాజువల్ గా నవ్వుకుంటూ తీసేశారు. సో యూత్ కి ఇట్లాంటి క్యారెక్టర్స్, ఇట్లాంటి టాలెంట్స్ ఉన్నాయి, అవి బయటికి తీయాలా. ఎవరికి వాళ్ళు లోపల పెట్టేసుకొని కూర్చుంటారు, తప్పు. బయటికి తీయాలా, వాటిని ఎంకరేజ్ చేయాలా, ప్రజలకు చూపించాలా. ఈరోజు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని కోట్ల మంది వ్యూయర్స్, ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నది మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం ద్వారా. ముఖ్యంగా గణేష్కి ఈరోజు గణేష్ ఇట్లా సిగ్గుపడతాడు, కానీ ఈయనకి యాక్చువల్గా సిగ్గు లేదు. సో గణేష్ ఈరోజు 100K సబ్స్క్రైబర్స్ సాధించిన అంటే యూత్లో ఉన్న టాలెంట్ని గుర్తించిన జనాలు ఆయనకు 100K సబ్స్క్రైబర్స్ ఇచ్చినారు. ఇట్లాంటి గట్టిగాను ఎమోషన్ సాధించారు. అట్లా ఈ యాక్షన్లతోనే వీడియోలు పోయేది. ఓవర్ యాక్షన్ ఉండాలి అంతా కూడా. అట్లా సరేనా? ప్రణీత్కు నాకు ఒకటే హైట్ ఉంటాం, కాకపోతే ఆయన ఎముకలు పొడవు, నా ఎముకలు కొద్దిగా షార్ట్ ఉంటాయి, అంత గురించి ఏం పెద్ద చేంజ్ లేదు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద జెమ్ పర్సనాలిటీ. మంచి డైరెక్టర్, నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నమాట, 2017-18 నుంచి తెలుసు. సో మంచి డైరెక్టర్గా ఉంటే సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టి అనంతపూర్లో కాకుండా హైదరాబాద్లో నీ టాలెంట్ ప్రూవ్ చేసి రాజమౌళికి ధీటుగా, మినిమం రాజమౌళికి ధీటుగా ఎక్కాల పైకి, మార్కెటింగ్ చేసుకోవాలా. ఎందుకంటే నువ్వు గడ్డం పెట్టినావు, రాజమౌళి గడ్డం పెట్టినాడు, నువ్వు ఇట్లా అంటున్నావు, రాజమౌళి కూడా ఇట్లా అంటున్నాడు. కాబట్టి ఇట్లా అనుకుంటే వాళ్ళందరూ రాజమౌళికి ధీటుగా రావాలి. సిమిలారిటీ కలిసింది కాబట్టి రాజమౌళి హైట్ ఉన్నా, నువ్వు హైట్ ఉన్నావు, కాబట్టి అన్ని దగ్గర పోలికలు ఉన్నారు. జస్ట్ ఆ డైరెక్షన్ అడ్జస్ట్ కొట్టేసి అయిపోతుంది. శిక్ష గురించి చెప్పాలంటే శిక్షకు చాలా ఉన్నాయి. టాలెంట్ మంచి సహృదయుడు, మంచి వక్త, మంచి కళాకారుడు. ఇంకా చాలా చెప్పాలా. శిక్ష ఎప్పటి నుంచో వెనకబడిపోయి ఫన్ బకెట్లో ఉన్న టైంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టు. మధ్యలో ఏదైనా అన్ని చేసుకొని డౌన్ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయిన అతను, రిజువైన అతను. ఇట్లాగే ఇంకా 10-15 సినిమాలు మినిమం తీయాలి చూడ, తీయించుకొని బ్లెస్సింగ్స్ ఉంటాయి, డబ్బులు మాత్రం ఉండవు. అట్లా రైట్. అది పరిస్థితి. మీ అనుగ్రహం ఉందనుకోండి, ఫస్ట్ నేను ఆకాశంలో నడవడం నేర్చుకుంటాను సార్.